ఏదైనా హాయ్ శరత్ గారు, బాగున్నారా? హాయ్ హాయ్ అండి. ఆ మేడం రాలేదా? ఏం ఏ మేడం అండి? సారీ. ఎప్పుడు వచ్చావు శరత్? ఎవరి కోసం బుక్ చేసావు ఫ్లాట్? సార్ ఇంతకుముందు మీరు విజిట్ చేశారా అండి? నేను ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని ఇక్కడ. నేను ఎక్కడికి వచ్చానండి? అతను ఎవరు చూసి ఎవరు కన్ఫ్యూజ్ అయ్యాడు ఏంటో అతను. అతను శుభ్రంగా చెప్పారు, నీ పేరే ఎత్తారు. నా పేరు తెలుసు కదా అందరికి. సో నువ్వు వచ్చావని కూడా తెలుసు కదా. ఎందుకు బుక్ చేసావు, ఎప్పుడు వచ్చావు చెప్పు నాకు. ఎవరి కోసం బుక్ చేసావు? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఒక అమ్మాయితో వచ్చావని చెప్పారు. అతను అమ్మాయి అనలేదు, ఏదో మేడమో ఏదో అన్నారు అతను. అదే ఆ మేడం ఎవరితో వచ్చావు? నాకేం తెలుసే బాబు అతను అసలు ఎవరండి? శరత్, నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా నీకు అంతా ఈ ప్లేస్ అంతా తెలిసినట్టే నటించావు శరత్. తాగు, ఇంకో బాటిల్ కావాలా? మాట్లాడమంటే మాట్లాడుకు నీళ్ళు తాగుతున్నాయేంటి? ఆన్సర్లు చెప్పు నాకు. సరే మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, ముందు ఫ్లాట్ బుక్ చేసేద్దాం, అయిపోతుంది. నేను ఇప్పుడు బుక్ చేయట్లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఆలోచించుకొని వద్దాం. సర్లే బ్లాక్ చేద్దాం, అంత కొంత ఇచ్చి. ఒక్క ప్రాపర్టీ చూసు అప్పుడే డిసైడ్ ఎందుకు చేసేస్తున్నావు? ఎన్ని చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా శరత్, ఒకసారి చూద్దాం మిగతావి. ఎందుకంత డెస్పరేట్ అయిపోతున్నావు ఈ ఫ్లాట్ కోసం? అంటే అయిపోతున్నాయి కదా ఫ్లాట్స్ అన్ని సార్ బుకింగ్. మనకి లో డెన్సిటీ ప్రాజెక్ట్స్ అనేవి హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. సో మంచి డెసిషన్ తీసుకున్నారు, బుక్ చేసుకోండి. ప్లీజ్ నీ సేల్స్ పిచ్ ఆపుకొనిసేపు, నాకు పిచ్చి పట్టేస్తుంది. అమ్మా ఇక్కడ సీసీటీవీలు ఉన్నాయా? ఉన్నాయి మేడం. నేను ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి కూర్చుంటావా? వెళ్ళు చూసుకొని ఒక 3 days తర్వాత వైజాగ్ రా. 3-4 days పడుతుంది. సీసీటీవీ చూస్తావు ఇక్కడ? సీసీటీవీ అనేసరికి ఎందుకు పారిపోతున్నావు? ఎక్కడ పారిపోతున్నాను, ఇక్కడ ఉన్నాను నేను. అమ్మా ఆ కెమెరాలు అవి చూపించేయడం చూసుకుంటాను కూర్చొని. నేను అప్పుడు మీద నమ్మకం లేదు కెమెరా మీద. వచ్చి హైదరాబాద్ చెప్తే ఆ డేట్కి చూసుకుంటా. నేను హైదరాబాద్ 100 సార్లు వస్తాను, 100 పనుల మీద వస్తాను. అదే సరే పద, ఇంటికి పద, మాట్లాడు. నీకు చెప్తానులే. తిన్నాక ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామ్మా. అదే ఇంకా అపార్ట్మెంట్స్ చూడమా? చూసాం కదా ఒకటే చూసాం, అన్ని ఉన్నాయి కదా శరత్. కాదు నిషా, ఇది అన్ని రకాలుగా బాగానే ఉంది, మళ్ళీ ఇంకోటి ఎందుకు చూడడం? ఇంకేమైనా నచ్చొచ్చు కదా. జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు దీంట్లో ఇక నచ్చలేదా చెప్పు నాకు. అది నచ్చలేదని కదా, అన్ని బాగున్నాయి కానీ ఒకసారి చూడొచ్చు కదా మిగతా అపార్ట్మెంట్స్. ఎందుకు ఒప్పుకోవట్లేదు నువ్వు? కాదు నిషా, నేను దీని మీద మొత్తం R&D చేసుకొని అన్ని రకాలుగా చూసుకొని ఇది మంచి ఫిట్ అని చెప్పేసి తీసుకొచ్చాను నిన్ను. కాదు శరత్, ఇది ఫస్ట్ టైం రావడం నువ్వు? నిజం చెప్పు. ఎన్నిసార్లు అడుగుతావు నిషా, అడిగింది అది అలాగా. అతను ఎవరో నిన్ను తెలిసినట్టు వచ్చి మాట్లాడారు. మనం గుర్తుందా, ఒక 6 months బ్యాక్ ఒక రెస్టారెంట్కి వెళ్తే ఎవడ జయప్రకాష్ అని చెప్పేసి వచ్చాడు. నిషా నన్ను పోల్చేవా అని చెప్పేసి గుర్తుందా? గుర్తుంది. దానికి దీనికి లింక్ ఏంటి శరత్? అతను ఏదో కన్ఫ్యూజ్ అయ్యారు, నీకు తెలుసు నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు అతను ఏదో కన్ఫ్యూజ్ అయినట్టు ఈ రోజు ఇతను కన్ఫ్యూజ్ అయ్యి శరత్ గారు అని చెప్పి అడిగాడు. తర్వాత అతనే మిస్టేక్ అయ్యి సారీ అని చెప్పి వెళ్ళిపోయాడు. శరత్ గారు ఇంకేదో కూడా అన్నారు. ఏమన్నాడు? మీరు అందంగా ఉంటారండి అన్నాడు. ఇక్కడ కూడా చాలా బాగుందండి అన్నాడు. ఇక్కడ కూడా ఆపా, అది అనలేదు. ఈ ఫ్లాట్ బాగుంది అన్ని రకాలుగా. 4 bedroom ఎందుకు అసలు మనకి? మీ అమ్మ మీ నాన్న వస్తారు, ఏం చేస్తావు అప్పుడు వాళ్ళిద్దరిని? అబ్బో, మా అమ్మ మా నాన్న గురించి కూడా ఆలోచిస్తావు నువ్వు? నేను ఇలా కాదు, అందరి గురించి ఆలోచిస్తా. ఇంకోటి, నీకు 3 bedrooms అదిగే కదా, 4 bedroom వచ్చేస్తుంది. నీకేంటి ప్రాబ్లం? ఏదో తేడా కొడుతుంది శరత్ నాకైతే. నీకు ఏదో కొడతా, ప్రతిదానికి ఏదో కొట్టమే. ఏం చేసినా సరే ఏదో ఒకటి ఉంటది. నాకైతే ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ చూస్తే గానీ నేను ఒప్పుకొని శరత్. నాకు ఇంకో క్లారిటీ కూడా కావాలి, నువ్వు వెళ్ళావా లేదా అక్కడికని. వెళ్ళిన వెంటనే ఏదో కనెక్ట్ అయిపోయావు అపార్ట్ దీనికి. కలిసిపోతాను కదరా అందరితో. అమ్మకు అర్థం అవుతా నీకు? ఐఎమ్ దట్ కలుపుగురు ఫెయిల్ ఫెలో. ప్లీజ్ ఆపా, నీ కలుపుకునే ప్లేయర్ అంతాను. నీకు అసలు అనవసరం తీసుకొచ్చాను, అందుకే నీకు తీసుకొని రాకూడదు. నాకు తెలియకుండా కొనేస్తావా? అప్పుడు ఇంక తలనొప్పి ఉండదు కదా, మీకు చూపిస్తా ఒక బాధ, చూపించిపోతే ఇంకో బాధ. ఏమైనా తినిపిస్తావా? అంత వైజాగ్ వెళ్తున్నావా? ఇప్పటికే పొట్ట నిండిపోయింది సగం. ఏం బాధ రా, ఎయిర్పోర్ట్ లో తిందాంలే చక్కగా. లాంజ్ లోకి వెళ్తే కదా మనకి. అది నాకు తెలిసి ఇంకా అనలేదేంటో ఆలోచిస్తున్నా. హైదరాబాద్ వచ్చి ఒక బిర్యానీ కూడా పెట్టవే నువ్వు? లాంజ్ లో ఉంటదిరా బిర్యానీ. బిర్యానీ ఉండదు. నీకు డబ్బులు ఇచ్చి తింటే అరగదా ఏంటి? అరగదు. నువ్వు మీ ఫ్రెండ్ వస్తే అలాగే తింటావు, లేదు కదా మీ ఫ్రెండ్ తో బయటికి వెళ్తావు కదా. నేను ఎప్పుడు అలాగే ఉండదు, నేను అక్కడ ఉండి ఏది ఉంటే తినేస్తాను. అది నువ్వు రాబోదు బండి మీద తినేస్తాను కుమార్ ఇంటి దగ్గరికి వెళ్ళి. కుమార్ అంటే కూడా వదలదు నువ్వు. చెప్పా ఏంటి? నిజంగా వెళ్ళావు కదా? వెళ్ళాను నిషా, నాకు తెలుసు. నీకు ఇంకోటి కూడా చెప్తాను. చెప్పు. నిజం చెప్పేస్తాను. చెప్పి తాడో పేడో తెలుసు. ఆ వెంచర్ నాదే.
మా తాతలు నాకు హైదరాబాద్లోనే 10 ఎకరాల భూమి ఇచ్చారు. అది మొన్నే నాకు కోర్టు కేసులో గెలిచాను. నీకు సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి ఇలాగ అపార్ట్మెంట్ కొన్నట్టు తీసుకొచ్చాను. ఓకే, థ్యాంక్స్. హాయ్. హలో. తమ్ముడేడ్రా? కిందికి వెళ్ళాడు ఆడుకోవడానికి. అమ్మా, తినడానికి ఏం తేలేదా? తినడానికి ఏం తేడామరా? చిన్నపిల్లలు తెస్తారు కదా డాడీ. తెచ్చే మూడ్లో లేరా. ఏమైంది? ఫ్లాట్ బుక్ చేయలేదా? మీ అమ్మతో వెళ్తే బుక్ అవుతుంది ఫ్లాట్. ఏంటి ఏమైంది అసలు? అడుగు చెప్తుంది మీ అమ్మాయి. ఏమైందమ్మా? 15 నంబర్ ఫ్లోర్ బి బ్లాక్ అదే కావాలంట. ఎందుకు? ఎందుకంటే ఆడకి చెప్పరు. ఏదో ఫ్లాట్ తీసుకోవాలి, ఇప్పుడు ఇది ఉంది మంది ఎందుకు B315? ఎందుకు B315 అయింది? చూడు నిషా, ఒకటి చూసి ఒకటి నచ్చింది అన్నప్పుడు దాన్ని ఫైనల్ చేసుకోవాలి. ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి చూడడం మొదలు పెట్టామనుకో కన్ఫ్యూజ్ అయిపోతుంది. నీ ప్రాబ్లం ఏంటంటే నీకు అదే కావాలి, అదే ఫ్లోర్లో అదే ఫ్లాట్ కావాలి. అది తేడా కొట్టేస్తుంది నాకు. ఐఎమ్ వెరీ క్లియర్, ఎగ్జాక్ట్లీ. స్పెసిఫిక్. ఒక్కసారి చూసి ఎందుకు క్లియర్ అయిపోయా అంటున్నా నేను. పెళ్లి చూపులకు వెళ్తాం, ఒక అమ్మాయి నచ్చింది, అన్ని రకాలుగా బాగుంది, మనకి వాళ్ళకి సెట్ అవుతుంది, పెళ్లి చేసుకుంటామా? లేదు లేదు, ఇంకో నేను 3-4 చూస్తాను, అప్పుడు పెళ్లి చేసుకుంటానంటావా? చెప్పు. ఒక జాబ్కి ఆలోచించిన వాళ్ళు ఉంటారు, ఇలాగ ఆలోచించిన వాళ్ళు ఉంటారు కదా. నాకు ఇలా నీకు నచ్చిన వాళ్ళతో నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి. డాడీ అపార్ట్మెంట్లో ఏమున్నాయి? అన్నీ ఉన్నాయిరా, నువ్వేవి లేవని అడుగు చెప్తాను నేను. యాంఫీ థియేటర్, క్లబ్ హౌస్, పెద్ద క్లబ్ హౌస్ ఉంది, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ ఉన్నాయి, మంచి కమ్యూనిటీ. ఇట్స్ లో డెన్సిటీ, ఇట్స్ వెరీ వెరీ ఎందుకు మార్కెటింగ్ చేస్తున్నా? రిలాక్స్ ప్లేస్. అయినా సరే ఎందుకు నచ్చలేదంటే నాకు నచ్చింది కాబట్టి. నీకు నచ్చింది కాబట్టి కాదు, నీకు తెలుసు నాకు ఎందుకు నచ్చలేదు. అన్ని ఆలోచన తీసుకుంటే నాకు వద్దు అనుకుని మొహం మార్చుకొని వచ్చింది. ఎయిర్పోర్ట్లో తినమంటే తినలేదు కూడాను. ఎయిర్పోర్ట్ లో నువ్వు లౌంజ్ లో కూర్చోపెట్టి తినిపిస్తే నేను తిన్నాను. విను, తీసుకుందాం, వేరే బ్లాక్ లో తీసుకుందాం. కాంప్రమైజ్. వేరే బ్లాక్ సేమ్ ఫ్లోర్. నేను ఎందుకు ఒప్పుకోవాలి ఇప్పుడు? ఎందుకు షైన్ నచ్చింది కదా అపార్ట్మెంట్, అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి, యాంఫీ థియేటర్ ఉంది. ఇప్పుడు ఏమైంది ఇంకో బ్లాక్ లో తీసుకోవడానికి? నువ్వు నా మీద ఇగోతో మాట్లాడుతున్నావు. నేను తీసుకుందాం అంటున్నా, వేరే బ్లాక్ అంటున్నా. మనకి ఏది మంచో అది చేస్తా నిషా. నీకు నచ్చితే తీసుకుందాం, లేదా మానేదో, అంతే. బి బ్లాకే తీసుకుంటాను, 1506 తీసుకుంటాం. చూసా వర్షిక, మీ డాడీ ప్రాబ్లము. ఒక్క ఫ్లాట్ పైన ఎందుకు అలా అవుతున్నారు? నాకు అదే చిరాకు వస్తుంది హర్షిక. నాకు ఫ్లాట్ చూపించచ్చు కదా. డాడీ దగ్గర బ్రోషర్ ఉంది, లేదంటే గూగుల్లో త్రిదశ రైజ్ అంటే వచ్చేస్తుంది. త్రిదశ రైజ్. మా రాత్రి వచ్చాం మామ్. యా చూసాం, అపార్ట్మెంట్ చూసాం. ఇంటికి వచ్చి మాట్లాడతాను నీతో. యా ఓకే బాయ్. ఏంటిది మీరు ఆఫీస్ అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? ఇది ఏమవడం అంటే ఏమవడం? సమస్యలు చేస్తున్నారు ఇద్దరును. ఏంటి భాస్కర్, మతం తీసుకుని రావడం ఏంటి ఆఫీస్కి? ఈ రైతు బదులు అనుకుంటున్నావు ఏమైనా లోపల తేడానికి? నేను చెప్పాను సార్, అప్పటికి వర్క్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు ఆగు. ఎందుకు భాస్కర్ తీసుకొచ్చావు? సార్ సరుకు కూడా నాకు డబ్బులు ఇవ్వాలి సార్. ఏంటి భాస్కర్ ఆఫీస్లో తీసుకుని రావడం ఏంటి? ఇది ఐటీ కంపెనీ అనుకున్నారు, ఏమనుకున్నారు? ఎంతమంది డిస్టర్బ్ అవుతారు మీ వల్ల? సార్ నేను అప్పటికీ చెప్పాను సార్, అందరూ వర్క్ చేస్తారు, డిస్టర్బ్ అవుతారు, మనం చూసుకుందాం చెప్పాను సార్. అయినా వెళ్ళలేదు సార్. అండ్ బయట మనం అవుటర్స్ నాట్ అలౌడ్ అని బోర్డు కూడా పెట్టాం, అది కూడా పట్టించుకోలేదు. నేను దిగ్వేలో పనిచేస్తున్నాను. మరి తెలీదా మతం లోపల తీసారు మీకు భాస్కర్? ముష్టి 3 లక్షలకి. ముష్టి 3 లక్షల 3 లక్షల అమౌంట్ కదా, అయితే 3 లక్షలు మా మొహన్ కొట్టారా? ఏదో కష్టపడి ఆ కింద ల్యాండ్ సెట్ చేస్తుంటే నువ్వేమో అది నేను దాక్కున్నానని రిగ్రెట్ చేస్తున్నావు. నువ్వు ల్యాండ్ బిగించడం ఏంటి? మొత్తం ఆఫీస్ అన్ని వైఫై కదా. దానికి ల్యాండ్ బిగిస్తే నెట్ వస్తుంది సార్. పిచ్ వేషాలు నా దగ్గర ఇక, ముఖ్యంగా మా ఆఫీస్లో వేక. నువ్వు ఎందుకే డబ్బులు తీసుకున్నావు? 50, 10, 100, 50 అలా కలిపి మొత్తం 3 లక్షలు అయిపోయింది సార్. ఈ మధ్యలో మళ్ళీ ఇంట్రెస్ట్ ధర్మ వడ్డీ 100 రూపాయలకు 4 రూపాయలు. అయినా ఇది ఎప్పుడు ఇంట్రెస్ట్ ఇచ్చారు సార్, ఇంట్రెస్ట్ కూడా పే చేయలేదు. అయినా మేము ఇంట్రెస్ట్ వద్దు అసలు అంటున్నాం, సరిగ్గా అవ్వట్లేదు. మనం బిర్యానీకి తీసుకెళ్ళినప్పుడు ఈ డబ్బులు కూడా నేనే పే చేశాను సార్. చెప్పాను ఇంట్రెస్ట్ నుంచి కట్ చేయరని. మన క్రికెట్ ఆడడానికి వెళ్ళినప్పుడు బాల్ ఎవరు కొన్నాడు, చెప్పానా ఇంట్రెస్ట్ లో కట్ చేయమని. బండి కొన్న పెట్రోల్ కొట్టించానా 50 రూపాయలు. అవన్నీ ఇంట్రెస్ట్ కదా సార్. అవన్నీ కాదు సార్, నా డబ్బులు ఇవ్వాల్సిన పోయి పార్టీలు అంట సార్. వీటికి ప్రతి వారం ఏదో ఒక పార్టీ వీటికి పిలుస్తాను సార్. పార్టీకి రారా బీట్ తాగుగానని. అక్కడికి వచ్చి నా బీట్ తాగేసి మళ్ళీ నన్ను ఇంట్రెస్ట్ డబ్బులు అడుగుతారు సార్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సార్ మాకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఇద్దరు డబ్బులు ఉండవు సార్, కానీ వీటి ఖర్చులు మాత్రం ఎక్కడ బాబు ఏ సాధారేటా మాటలు చెప్పండి సార్. చూసారా సార్ డబుల్ యాక్షన్? నువ్వేంటి ప్రకాష్ రాజు అనుకుంటున్నావా?
అక్కడ ఒక మోడలేషన్లో మాట్లాడుతున్నావు, నాతో ఇంకో మోడలేషన్లో మాట్లాడుతున్నావు. ఇప్పుడు తెలుసు అసలు అప్పు ఇచ్చినోడికి ఎప్పుడు బాధేస్తుంది. నువ్వు కట్టపోయినప్పుడు కాదు, నువ్వు డబ్బులు కట్టకుండా iPhone 17లు, కొత్త ఇవి బైకులు పార్టీలు చేసుకుంటావు కదా, అప్పుడు అడిగి మండుతుంది. నాకు కూడా డబ్బులు లేవు వీడికి, వీడి జలసాలకు మాత్రం ఎక్కడ ఏమి తగ్గడు అని చెప్పి ఇప్పుడు అప్పు పోల్చున్నాడు. ముందు డబ్బులు తీసేసి నువ్వు ఏం చేసుకుంటా చేసుకో. లేదు సార్, ఈ మధ్య ఖర్చులు కూడా తగ్గించాను సార్ నేను. అప్పుడప్పుడు తినడం కూడా మానేస్తున్నాను. రాత్రి ముందుకు వైపు తిన్నాం అంటున్నాడు. ఏం చేస్తావు చేసి ముందు అప్పు తీర్చుకో. లేకపోతే మళ్ళీ మా అమ్మ వచ్చేది. మమ్మీ ఎందుకు మళ్ళీ ఆఫీస్కి అందరం డిస్టర్బ్ చేయడం కదా. చూడు భాస్కర్, ఇంకోసారి మీ మదర్ ఆఫీస్కి వస్తే మాత్రం బాగోదు. చెప్పారు కదా సార్, పేరెంట్స్ అప్పుడు ఆఫీస్ తీసుకురాకు. ఇదే స్కూల్ అనుకుంటున్నాం ఏంటి? ఏయ్, నీ స్మార్ట్నెస్ చూపించుకో నా దగ్గర. లేదు సార్, నేను ఇచ్చేస్తాను కదా సార్ డబ్బులు. ఎప్పుడు ఇస్తాను నా డబ్బులు? సార్ మన డీల్ అయిపోయి ఇచ్చేస్తాను సార్. డీల్ ఏంటి? ఫ్లాట్ సార్, ఏం ఫ్లాట్? హైదరాబాద్ సార్, 4 BHK. నీకు దానికి ఏంటి సంబంధం? కమిషన్ ఇస్తారు కదా సార్ మీరు. ఒరే, ఫ్లాట్ నువ్వు చూపిస్తే కమిషన్ ఇస్తాను రా, నేను ఎక్కడ కొనుక్కుంటే నీకెందుకు కమిషన్ ఇస్తాను? లేదు సార్, మీరు ఎక్కడ ఇస్తాను రెండు మాట్లాడుతున్నావా? రే సార్ చూసుకుంటే నీకెలాగెత్తారా కమిషన్? హలో, నేను ఆల్రెడీ ఫ్లాట్ చూసుకున్నాను. బుక్ చేస్తారా? ఇంకా బుక్ చేయలేదు, మేడం ఒప్పుకుంటే బుక్ చేస్తాను. ఎక్కడ సార్? త్రిదాస అని చెప్పేసి నల్గొండ రోడ్ దగ్గర. మై హోమ్ త్రిదా సార్. మై హోమ్ త్రిదాస కాదు, ఇది త్రిదాస రైజు, ఇంకొంచెం ముందుకు ఉంటుంది. సార్ అది నేను చూశాను సార్, మీకు ఇంకా చెప్దాం అనుకున్నాను. నువ్వు ఎప్పుడు చూసావురా? నువ్వు ఎప్పుడు వెళ్ళావు? మొన్న వెళ్ళాను కదా సార్. మొన్న ఊరు వెళ్ళావు కదా? అలాగే వెళ్ళాను. చోడవరం నుంచి తిన్నగా హైదరాబాద్ వెళ్ళిపోవా? ట్రైన్ అక్కడ ఎక్కాను సార్. అదైతే నేనే చూపిద్దాం అనుకున్నాను సార్, మీకు ఇంకా అదే చెప్దాం అనుకున్నాను. కమిషన్ నాకే అయితే. పిచ్చి పిచ్చి వేషాలు ఇక. ఓకేనా? ఏమైంది? మా అపార్ట్మెంట్ చాలా బాగుందమ్మా. అవునా? ఆ, 4 bedrooms. మరేమి ఇంకెక్కడ చూడను అంటున్నాడు మా. అదే బ్లాక్. ఏరియా మంచిది కదా? ఏరియా బాగుంది, ఆ ఏరియాలో చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, కానీ నాకు ఇదే అపార్ట్మెంట్ కావాలి, ఈ బ్లాకే కావాలి, ఈ ఫ్లోర్ లోనే కావాలి అని పట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు అలా పట్టుపట్టాడు? అదే కదమ్మా నాకు అర్థం కావట్లేదు. తను ఏమైనా ప్లాన్ చేస్తే డెఫినెట్ గా ఇంకో ప్యారలల్ ప్లాన్ ఉంటుంది. ఏమని అంత అనుమానించడం ఎందుకు? అనుమానం కాదు అసలు. లాస్ట్ టైం గుర్తుంది కదమ్మా, సో ఏదో ప్లాన్ ఉంది, అదేంటో అర్థం కావట్లేదు, అందుకే నేను వద్దనేసానమ్మా. అలా కాదు నిషా, ఏవో చిన్న చిన్న ఉంటాయి. మనకి ఇల్లు కొనడం అన్నది పెద్ద ఆపర్చునిటీ. అలాంటిది నీకు సెకండ్ టైం గాడ్ హెస్ గివెన్ యూ సెకండ్ ఆపర్చునిటీ. నువ్వు చిన్న చిన్న విషయాలు పట్టుకుని అలాంటివి క్యాన్సిల్ చేసేసుకోవడం ఎందుకు? యూ గో హెడ్ విత్ ఇట్. శరత్ గురించి తెలుసు కదా, ఏదో చిన్న చిన్న అలర్లు చేస్తాడు, కానీ బాగా ఆలోచించే తీసుకుంటాడు. నువ్వేం వరి అవ్వక. ఇంకోటి మా బడ్జెట్ ఎక్కువ అవుతున్నది మా, తీసుకోవడం మనకి ఇబ్బంది అయిపోతుంది. 4 bedroom అంటున్నావు, మంచి ఏరియా అంటున్నావు, 2.5 పర్వాలేదు కదా? పర్వాలేదు, కానీ మన దగ్గర ఉండాలి కదా. డాడీ అసలు ఎప్పటి నుంచో అంటున్నారా, మీరు ఇల్లు కొనుక్కున్నా బిజినెస్ మొదలెట్టినా ఏదో విధంగా సాయం చేద్దామని. ఒకసారి వచ్చి డాడీని అడగచ్చు కదా. మా శరత్ వస్తాడా? చెప్పు శరత్కి ఒకసారి. తెక్కుంది మా తనకి. మళ్ళీ మా ఫ్రెండ్స్ ఆగురాలు ఉన్నారు కదా, హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు. అయితే బాగా చెప్తున్నాను కొన్నారని. వాళ్ళ ఆవిడ నీ టైప్ కాదేమో, అందుకని కొనుక్కున్నారు. నువ్వు అలా కాదు కదా. ఓకే సర్లే, ఒకసారి మళ్ళీ ఆలోచించి ముందుకెళ్దాం. ఏ ముందుకు వెళ్ళిపోతాం? అపార్ట్మెంట్ చూద్దాం అని. నేను ముందుకెళ్తాను, వెనకలాగు, సరిపోద్ది. నువ్వు నీ అనుమానాలను. కాదులే శరత్, తీసుకుందాం, పర్లేదులే. ఏమిటో ఈ రియలైజేషన్. ఇప్పుడు నేను అన్నా, ఓహో సాగర్ హైదరాబాద్లో కొనుక్కున్నాడు కదా, అందుకే నువ్వు కొందాం అన్నావా అని చెప్పు అనమాటవా? బా తప్పైపోయాను శరత్, సారీ. అన్నిసార్లు అడిగేసరికి కన్విన్స్ అవ్వలేదు. అంటే నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా శరత్, అందుకడు కదా, ఎవరిని చూసి ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావా అని చెప్పి ఆపేశాను నేను. నీలాగే అందరి భార్యలను ఆలోచిస్తే ఎవరు సొంత ఇల్లు కొనుక్కోలేరు నిషా. శరత్, మా డబ్బుల సంగతి ఏంటి, ఎలా అరేంజ్ చేద్దాం అనుకుంటున్నావు? చిన్నప్పుడు మా పేరెంట్స్ ముందుగా ప్లాన్ చేసి విజయనగరం ఇంటి కదరా లంకి బిందులు అవి భూమిలో పాత పెట్టారు, అవి పిల్లలు తప్పేస్తే వస్తాయి. అడగడం కూడా తప్పేనే. పెద్ద ఏదో నువ్వేదో డబ్బులు తెచ్చేసినట్టు నువ్వు అరేంజ్ చేసినట్టు అడుగుతావు. ఫైనాన్షియల్ సంగతి ఏంటి, డబ్బులు ఆయాస్ చేస్తున్నావు. నీతో ఇదే ప్రాబ్లం శరత్, అడగకపోతే అడగలేదు అంటావు, అడిగితే ఇలా అంటావు. ఇంతకీ ఏం చేద్దాం అని ప్లాను? ఏదో పడతాను నా బాధ నేను.
నా గోల్డ్ ఎఫ్డీస్ సేవింగ్స్ ముట్టడానికి లేదు. మరి దీనికి ఎందుకైనా అడగడం నీ ప్లాన్ ఏంటి నీ ప్లాన్ ఏంటి అని. శరత్, ఫ్యూచర్ పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదు అందుకునే వద్దంటున్నాను. కిందసారి ఇచ్చాను కదా, చూపించావు కదా చుక్కలు, అందుకే సార్ ముట్టడానికి లేదన్నాను. నీ ప్లాన్ చెప్పి ఇప్పుడు. ₹1 లోన్ పెడతాను నిషా, నాదో ఒక 50 లక్షలు ఉంది. ఆ చిట్లు పాడినవి అవి ఇవి, ఇంకో ₹1 కావాలి. ఒకసారి మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళి అంటే ఇలా చెప్తాం, ఇలా ప్రాజెక్ట్ చూసాము తీసుకుందాం అనుకుంటున్నామని. చెప్పు వెళ్ళి, నేను ఎందుకు దానికి? నువ్వు బాగా చెప్తావు కదా. నేను సేల్స్ అనుకుంటున్నా వేటే మీ డాడీకి వచ్చి కన్విన్స్ చేయడానికి. ఇంకో ఫ్లాట్ కొంటా రేట్ అక్కడ. అలా కాదు సార్, నేను మమ్మీతో మాట్లాడాను. అపార్ట్మెంట్ చూసాము, కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది ఇది అది అని. అంటే ఒకసారి శరత్ నమ్మనొచ్చు కదా, ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు కదా. డాడీ ఎలాగో ఇద్దాం అనుకుంటున్నారంట. మీరు ఇవ్వచ్చు కదా, మళ్ళీ నేను ఎందుకు చెప్పడం వచ్చి? పద్ధతి నేను అడగనే, నాకు ఆల్రెడీ అవమానం జరిగింది. అడగొద్దు, జస్ట్ చెప్పు. నాకు అసలు నాకు నచ్చదలుగా ఇలా అత్తమామలు డబ్బులు అడగడం. ఇల్లు ఎవరు కొన్నారు? నేనే కొనుక్కున్నానా? చెప్తావు కదా శరత్, మమ్మీ డాడీ ఏమి ఇవ్వలేదని. ఇమ్మనైతే మరి నేను అడగడం ఎందుకు వచ్చి? అడగొద్దు, ఒకసారి అపార్ట్మెంట్ గురించి చెప్పు, ప్రాజెక్ట్ గురించి చెప్పు ఒకసారి. నువ్వు చెప్పవే. నేను క్లియర్ గా చెప్పలేనబ్బా, నువ్వు చెప్తే కొంచెం కన్విన్స్ అవుతారు. కన్విన్స్ చేసుకొని డబ్బులు అడగవలసిన అవసరం నువ్వు నాకేంటి? డబ్బులు అడగొద్దన్నానా, అది మమ్మీ చూసుకుంటుంది. సరే భోంచేసి వెళ్దాం. వెంటనేనా? మరి ఎప్పుడు వెళ్ళాలి? ఇంతవరకు వద్దన్నావు, వెంటనే వెళ్ళిపోదాం అంటున్నావు. కాదే, నీ ప్రాబ్లం ఏంటి? కాదు అంటే ఇప్పుడే తింటున్నావు, నువ్వే అన్నావు వెళ్దామని, మరి ఇప్పుడు వెళ్దామంటే వెంటనే వెళ్ళిపోతున్నావు అంటావు. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తే ఇంక మీరు ఎన్ని పెడతారో కండిషన్లు. మీ నాన్న మేము ఫోటో పెట్టమంటావేమో హాల్లో పెద్దదోటి. పిచ్చి మాటలు మాట్లాడు. సర్లే కానీ నల్ల చొక్కా తీసి ఇంకేమైనా రంగు వేసుకో. ఏమి? బా నలుపు మంచిది కాదు శరత్, మంచి పనికి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు ఏ పనికి వెళ్తున్నావు? డబ్బులు తెచ్చుకునే పనికి వెళ్తున్నావు. మీ నాన్నలకి ఇస్తారు కదా, ఇంకా దాంట్లో శుభం ఏంటి ఉంది, అశుభం ఏంటి ఉంది. బ్లాక్ చొక్కా వేసుకుని ఎందుకు వెళ్ళినావు? సరే, నీ నల్ల జుత్తుకి తెల్లకల రేసి దిక్కుమాలి సెటార్ లేకు, చెప్పించేయి. ఓన్లీ 17 ఫ్లోర్లో కడుతున్నారు. ఆల్మోస్ట్ ఇది ఎంత మీకు 10.3 acres. ఓన్లీ 952 ఫ్లాట్స్ మాత్రమే కడుతున్నారు. ఓన్లీ 3 bedroom అండ్ 4 bedroom ప్రీమియం అపార్ట్మెంట్స్. సో మేము 4 bedroom చూసాం, బాగుంది అన్ని రకాలుగా. 15th ఫ్లోర్లో ఫ్లాట్ చూసాం. బీ బ్లాక్, మనం ఇప్పుడు ఉన్నది బీ బ్లాకే, ఇది బీ బ్లాకే కదా, సెంటిమెంట్గా కూడా బాగుంటుందని. నచ్చినప్పుడు మీకు తెలుసు కదా నేను బాగుంటాయి కానీ ఏది చూడండి అని చెప్పేసి. నీకేంటి? ఓకే పర్లేదు, ఇప్పుడు ఓకే అనేసాను నేను. బాగుందన్నం కాదు, మనం ఏదో ఇద్దాం అనుకున్నాం కదా, లెట్స్ డూ ఇట్. నో నో నో, మీరు తప్పు కథ చేసుకున్నట్టున్నారు. మేము ఏదో ప్రాజెక్ట్ చూపించడానికి చూసాము, ఏం ఒకసారి మీకు చూపించి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అంటే మీ పెద్దలకు మాట చెప్దామని. చెప్పవేంట్రా? పర్వాలేదు, వాళ్ళు అలాగే అంటారు. విల్ డూ లేదు లేదు, సరే, నో నో నో. తన ప్లానింగ్ తనకుంది. వై డోంట్ యు రెస్పెక్ట్ ఇట్? సరే అయితే బుక్ చేసేస్తున్నారు అయితే. యా బుక్ Okay. చేసిస్తాం. కంగ్రాచులేషన్స్. యా బుక్ చేసిన తర్వాత విల్ లెట్ యు నో. ఓకే. ఓకే. ఓకే మా. ఈ మొత్తం దానికి ఎందుకు రమ్మన్నావు నాకు అర్థం అవ్వదు. కాచారత్ ఇస్తారన్నప్పుడు తీసుకోవడానికి అంటే ఎవరిస్తానన్నారే? మమ్మీ మాట్లాడుతుందా, నువ్వు మధ్యలో దూరిపోవడం ఎందుకు? వద్దు 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 అనుకుంటూ ఇవే నాటకాలు నన్ను తినేయడానికి. నేను అలాగే అంటాను, అలా ఇవ్వాలి. నువ్వేమైంది? నీ నోట్లో ఏముంది? పర్లేదు తీసుకో శరత్. ఏమో మా డాడీ వాళ్ళు మన కాకపోతే ఎవరిస్తారు మనకి అని చెప్పి నువ్వేదో మాట్లాడాలి కానీ నువ్వేంచి కామ్గా అలా ఉండిపోయి చొక్క బొమ్మలు చూస్తున్నావు అక్కడ. నీకు ఒక రీజన్ కావాలి కదా నన్ను బ్లేమ్ చేయడానికి. చెప్పు, రీజన్ చాలా ఇస్తాను. నోరిప్పికి నాకు కావాలి డబ్బులు ఇవ్వండి అని అడుగుతాను ఏంటి? నీకు తెలుసు కదా. అడగక్కర్లేదు కానీ ఇస్తాను అన్నప్పుడు ఎందుకు నో నో అన్నావు? ముందే ఆపేయడం ఎందుకు? అల్లుళ్ళు అలాగే అంటారు. మా అందుకే నీకు అల్లుడు తగ్గ మామే దొరికారు. నేను అక్కర్లేదులే. నేను ఫస్ట్ ఇల్లు ఎవరు నాకు ఇవ్వలేదు, సెకండ్ ఇంటికి నాకు ఎవరు ఇవ్వక్కర్లేదు. మంచిదే కదా, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీద ఉంటున్నావు కదా, నువ్వు నిలబడు గట్టిగా. ఇంకోసారి వచ్చి మా అమ్మ మా నాన్న అడుగు, చెప్పు వాళ్ళకి అని చెప్తాను నీకు. ఇంకొకసారి మా అమ్మ నాన్న అడగను, నాకు అడగకు. ఎవరు అడగమన్నాడే? నేను అడగమన్నా? నువ్వే కదా వచ్చి చెప్పావు మా అమ్మ మా నాన్న డబ్బులు ఇద్దాం అనుకుంటున్నారా అని చెప్పి. మళ్ళీ నేను అడగాలి అక్కడ చేయి చాచి. మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి మమ్మీ అనింది అని, అది మళ్ళీ అక్కడ చేయి చాచి నాకు డబ్బులు ఇవ్వరా ఇల్లు కొనుక్కుంటాను అడగాల.
నిజంగా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు తెచ్చి డబ్బులు ఇచ్చేయాలి, చేతికి చేతిలో పెట్టేయాలి. పెట్టేస్తా. ఇదిగో బాబు ఉంచుకో బాబు, 1 కోటి రూపాయలు 1,00,000 రూపాయలు అనుకోని అదే. ఆ బాధనే పడతానులే నిషా, పడు ప్లీజ్, నీకెందుకు. నన్ను రాని బాధ పెట్టకు. సరే బాయ్. బాయ్. పిల్లలకి రేపు స్కూల్ ఉందా? రేపు సెకండ్ సాటర్డే కదా, లేదు. అదే రేపు హైదరాబాద్ వెళ్దాం, పిల్లలకి చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్దాం. వాళ్ళు ఎందుకు? వాళ్ళకి చూపించేంటి ఫ్లాట్, వాళ్ళకి చూపించుకుంటూ బుక్ చేసేస్తాం ఏంటి? నేను నీలా కాదు, నువ్వు ఒక్కదాన్ని చూస్తే చాలు అనుకుంటావు, నేను అందరం చూడాలనుకుంటాను. నీకు ఎన్నిసార్లు అడిగానే చూపించమని, ఎప్పుడు తీసుకెళ్ళావు? చూపించాను లేదా, రేపు పిల్లలు కూడా తీసుకెళ్ళి చూపించి బుక్ చేద్దాం. ఓకే, దే ఆల్సో ఫీల్ నైస్ నో. ఓకే బాయ్. బాయ్. ఇక్కడ మొత్తం ఇవి 7 బ్లాక్స్, మొత్తం అన్ని ఎమ్యూనిటీస్ దీంట్లో ఉంటాయి. ఏంటి డాడీ నీకు అన్నీ తెలుసు ఇక్కడ? డాడీ ఇక్కడ సేల్స్ పర్సన్ అమ్మా. మనం కొన్న ఫ్లాట్ కదమ్మా, మనకు అన్ని తెలియాలి కదా. చూడండి ఫ్లాట్ చూపిస్తాం, మోడల్ ఫ్లాట్ చూపిస్తాం. ఇది ఎంట్రన్స్ హాల్ రా బుజ్జి. డాడీ ఫర్నిచర్ కూడా వస్తుందా? ఫర్నిచర్ ఎందుకు ఇస్తారా, మనం కొనుక్కుంటే వస్తుంది. చూసారా హాల్ ఎంత ఉందో? 4 బెడ్రూమ్, 1 2 3 4. నీకొకటి, నీకొకటి, నాకొకటి, డాడీకి నాకొకటి, ఒకటి. మమ్మీకి ఒకటి. డాడీ ఇంటీరియర్ బాగుంది డాడీ, ఇలాగే చేయించుకుందాం. నేను అదే అన్నాను డాడీ తోటి. చేయించుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు దిల్లాస్ ఫ్యామిలీ. అపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసేసారా? అలా పెద్ద హాళ్ళు, ఆ క్వశ్చన్ నుంచి క్వశ్చన్ అడ్డానికి 2 నిమిషాలు పడుతుంది, మీది 1 నిమిషమే. నువ్వు పెద్ద సేడిస్తువే, నీకోసం ఏదైనా చేస్తా. చూసావా ఎంత వెలిగిపోతుంది? ఆ ఎలికి కాదు, ఎండ మొహం మీద పడుతుంది. డబ్బులు దమ్మాక ఈ రోజు రారా. నేను స్వీట్ తిన్నాను, కానీ నువ్వేం మాట్లాడి నాకు స్వీట్ లాగే ఉంటది. ఈ స్వీట్ కూడా నువ్వు తినాల్సిందే షరత్. చెప్పు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. నిన్నే నమ్మి చేశానే